హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్లో లేటర్ బాంబ్ కలకలం. ఉలిక్కి పడిన గులాబీ పార్టీ. గులాబీ శ్రేణుల్లో బాంబు ప్రకంపనలు. పార్టీ సర్వాధినేత కేసీఆర్ను నిలదీస్తూ తనయ ఎమ్మెల్సీ కవిత ఘాటైన లేఖ. కేసీఆర్ పై లేఖాస్త్రం. తండ్రిపై తనయ ఫైర్. గులాబీ పార్టీలో బీఆర్ఎస్లో కవితక్క రాసిన లేఖ ప్రకంపనలు రేపుతోంది. తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి కవిత రాసిన లేఖ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. అవును, కవిత ఓ 6 పేజీల లేఖ కేసీఆర్కు రాశారు. కేసీఆర్ను ఉద్దేశించి రాశారు. పార్టీలో ప్లస్లు మైనస్లు ఏంటో ఆమె తన లేఖ ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి నెగిటివ్ పాజిటివ్ చెప్తున్నానంటూ ఆమె రాసిన 6 పేజీల లేఖ ప్రకంపనం రేపుతోంది. లేఖలో ఆమె కేసీఆర్ను పొగిడారు. ఆమె కేసీఆర్కు అనుకూలంగానే మాట్లాడారు. సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు పట్ల ఆమె మొదటగా పాజిటివ్ అంశాలే చెప్పారు. రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించకపోవడం పార్టీకి మైలేజ్ ఇచ్చిందంటూ ఆమె ప్రశంసించారు. పహల్గాం దాడి పట్ల, ఆపరేషన్ కగార్ పట్ల స్పందించిన తీరు బాగుందంటూ ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగం బాగుందన్నారు. అయితే ఇవన్నీ బాగున్నాయి. పార్టీకి సంబంధించి ఆమె కొన్ని నెగటివ్స్ కూడా చెప్పారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించి 2 నిమిషాలు మాట్లాడడం తనను బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట తీరు వల్ల బీజేపీ బీఆర్ఎస్ల మధ్య భవిష్యత్తులో పొత్తు ఉంటుందనే అభిప్రాయం ఏర్పడినట్టు ఆమె చెప్పారు. ఆ పార్టీ వల్ల అంటే బీజేపీ వల్ల తాను కూడా నష్టపోయానని, ఆ నష్టం తనను ఎంతో బాధించిందని, తన్ను జైలు పాలు చేసిన పార్టీ పట్ల కేసీఆర్ మాట్లాడకపోవడం పట్ల ఆమె నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీలో ఆ సభలో సీనియర్ నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదంటూ ఆమె అభిప్రాయపడ్డారు. కొంతమంది పాత వాళ్ళతోనే కేసీఆర్ యాక్సెస్ చేసుకుంటున్నారని, వాళ్లతోనే కలుస్తున్నారంటూ కూడా ఆమె విమర్శించారు. అందరినీ కలిస్తే, అందరితో మాట్లాడితే బాగుండేదంటూ ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవైపు పాజిటివ్ చెప్తూనే కేసీఆర్లోని నెగిటివిటీని ఆమె స్పష్టంగా చెప్పేశారు. కేసీఆర్ అందరినీ కలవలేకపోవడం, కేసీఆర్ ఒక యాక్సెస్ కొంతమందితోనే పెట్టుకోవడం, అందరితో కలవకపోవడం వంటి కారణాల వల్ల పార్టీ నష్టపోయిందంటూ ఆమె విమర్శించారు అంటే ఆమె తన అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారు. ఎప్పుడో 20 రోజుల కింద ఆమె రాసిన ఈ లేఖ సడన్గా మీడియాకు చిక్కింది. మీడియాలో లీక్ అయింది. వ్యూహాత్మకంగానే లీక్ చేశారని కూడా అంటున్నారు. అయితే ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్లో కవిత అసంతృప్తితో ఉన్నారన్న విషయం దాదాపు స్పష్టమైంది. చాలా క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్య పొసగట్లేదని, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ చూస్తూ మౌనంగా ఉండడం తప్ప ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తలే, పుకార్లే, ఎలాంటివి లేవంటూ గులాబీ నేతలు చెప్పుకు వస్తున్న ఈ లేఖ నిజంగా కవిత రాసిన లేఖ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్లో లుకలుకలు ఉన్నాయి. కవితకు, ఆ కుటుంబానికి మధ్య ఎలాంటి అనుకూలత లేదని చెప్పొచ్చు. ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఆమె ఆ లేఖను ప్రస్తావించారు, ఆ లేఖ రాశారని చెప్తున్నారు. లేఖలో చాలా క్లియర్ కట్గా కేసీఆర్ వైఖరిని ఆమె శృతి మెత్తగానే దుయ్యబెట్టారు.
తండ్రి కేసీఆర్ ఎవరిని కలవట్లేదు అని ఆమె చెప్పుకొచ్చారు. తనను జైలు పాలు చేసిన బీజేపీ పట్ల కేసీఆర్ మెతక వైఖరిని కూడా ఆమె ఎండగట్టారు. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య సఖ్యత ఉంటుందేమో అన్న అనుమానాన్ని కేసీఆర్ మాట్లాడిన తీరు బలపరిచిందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడితే బాగుండేదని ఆమె సూచించారు. ఇలా చాలా సూచనలు చేశారు, చాలా విమర్శలు చేశారు. అయితే కవిత కేసీఆర్ను కలిసి నేరుగా ఈ అభిప్రాయాలు ఎందుకు చెప్పలేదన్న వాదన కూడా ఉంది. ఎస్, తండ్రి కూతుళ్ళు ఒకే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అంటే ఈ లేఖ ఇలా ఆమె రాయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ కుటుంబంలో ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతోంది. అది ఖచ్చితంగా కవిత రాసిన లేఖ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా చీలిక రావడం ఖాయం. కవిత వేరుకుంపటి పెట్టడం ఖాయం. ఇప్పటికే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఈ లేఖ ద్వారా ఈ విషయం చాలా క్లియర్గా తెలిసిపోతుంది.